హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. 5 lakhs per annumతో మనకి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ చేసుకునే ఆపర్చునిటీ ఒకటి ఉంది. అది కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ అనమాట. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే unstop.comకి వెళ్ళి మీరు సెర్చ్ చేయొచ్చండి. లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ కన్నా వెళ్ళొచ్చు, impress.ai. సో నేను ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కాబట్టి మీరు దాని ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్ ఎండ్ పొజిషన్. ఇది impress.ai అండి. ఇది మీకు ఇక్కడ క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళిపోతారనమాట. impress.ai కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్ ఎండ్ పొజిషన్ కావాలన్నమాట. impress.ai ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు జాబ్ అప్డేటెడ్ ఆన్ July 10th అంటున్నారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూద్దామండి. ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే డీటెయిల్స్. impress.ai ఈజ్ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్ ఎండ్ పొజిషన్కి వాళ్ళు తీసుకుంటున్నారని చెప్తున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏముండాలంటే ఎగ్జిక్యూటివ్ ఫుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC, రైట్ వెల్ డిజైన్డ్ టెస్టబుల్ కోడ్, produce specifications and determine operational feasibility, build and integrate new software components into the Impress platform, develop software verification plans and quality assurance procedures, document and maintain software functionality, troubleshoot, debug and upgrade existing systems, deploy programs and evaluate user feedback, comply with project plans and industry standards, develop flowcharts, layouts and documentation to identify requirements and solutions. సో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి డిజైనింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, అండ్ మీకు ఫీజిబిలిటీ అనమాట, ఆపరేషనల్ ఫీజిబిలిటీ అనేది ఉండాలి. అదేవిధంగా ఆ సాఫ్ట్వేర్లో బిల్డ్ చేసే విధానం, ఇంటిగ్రేషన్ ఎలా ఉండాలి అన్నీ తెలియాలండి. అండ్ వెరిఫికేషన్ ప్లాన్స్, ప్రొసీజర్స్, డాక్యుమెంటేషన్ చేసుకోవాలి మనం. ట్రబుల్ షూటింగ్, డీబగింగ్ అన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా రావాలి. అండ్ తర్వాత మీకు ఫ్లో చార్ట్స్, లేఅవుట్స్ కూడా, డాక్యుమెంటేషన్ కూడా మీకు చేసుకునేలా ఉండాలి. రిక్వైర్మెంట్స్ ఏంటంటే ప్రూవెన్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ప్రొఫిషియన్సీ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టూల్స్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మీకు టూల్స్ ఉంటాయి, దానిలో ప్రొఫిషియన్సీ ఉంటే బెటర్ అంటున్నారు. ద ఎబిలిటీ టు డెవలప్ సాఫ్ట్వేర్ ఇన్ Django ఫ్రేమ్వర్క్, పైథాన్ ఈజ్ నెసెసరీ ఫర్ ద రోల్. సో ఈ పైథాన్ అనే సాఫ్ట్వేర్లో మీకు డెవలప్ చేయడానికి మీకు ఏమన్నా ఐడియా ఉంటే మీకు బెటర్ అని చెప్తున్నారనమాట. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్, SQL, ORM టెక్నాలజీస్, డేటాబేస్, SQL, ORM టెక్నాలజీస్లో ఎక్సలెంట్ నాలెడ్జ్ కావాలంటున్నారు. ఎబిలిటీ టు డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్. సో మీరు ఏబుల్గా ఉండాలి, డాక్యుమెంట్స్ తెలియాలి, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉండాలి. ఏ BSc డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎరెలవెంట్ ఫీల్డ్ ఈజ్ ప్రిఫర్డ్ బట్ నాట్ నెసెసరీ. సో మీకు BSc డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, బట్ నాట్ నెసెసరీ. సో ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చండి. దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, ఎక్స్పీరియన్స్, నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 year వరకు కూడా మీకు వీటన్నిటిలో ఈ సాఫ్ట్వేర్ డెవలపర్గా మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ మీకు 5 lakhs per annum వరకు వస్తుందండి ఈ పొజిషన్కి. అదేవిధంగా మీకు వర్కింగ్ డేస్ 5 days ఉంటాయంట వీక్లో. అండ్ జాబ్ టైప్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఫుల్ టైము. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది స్టార్టప్ కంపెనీనే, బట్ ఇలాంటి స్టార్టప్ కంపెనీలో చేస్తేనే మనకి చాలా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం MNCస్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. అన్స్టాప్లో మీకు అకౌంట్ ఉంటే కనుక ID, పాస్వర్డ్తో ఓపెన్ చేయండి. ఒకవేళ లేకపోతే మీరు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది, సైన్ అప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఇలా ఉంటుందండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు, పర్టికులర్గా BSc అన్నారు కదా, వాళ్ళు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఛాన్స్ మిస్ చేసుకోండి.